నమస్కారం అందరికీ. ఈ వీడియో యంగ్ అడ్వకేట్స్‌కి, లా స్టూడెంట్స్‌కి మరియు సాధారణ ప్రజలకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఉండబోతుందండి. ఒక క్రిమినల్ కేస్ మనం క్లుప్తంగా, డీటెయిల్‌గా తెలుసుకోవడానికి వాటి నేచర్స్‌ని తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఈ నేచర్ ఆఫ్ ద క్రైమ్, టైప్ ఆఫ్ అఫెన్స్ తెలుసుకుంటే మనకు 4 క్వెషన్స్ ఈజీగా మనమే చెప్పొచ్చండి. ఫస్ట్ క్వెషన్ ఏందంటే, ఒక కేసు మీ పైన మోపినట్లయితే ఆ అఫెన్స్‌కి మీరు బెయిల్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవచ్చా? లేదంటే కోర్ట్‌కెళ్ళాల్సొస్తదా? అన్న క్వెషన్‌కి ఆన్సర్ చెప్పొచ్చండి. నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఒకవేళ వితౌట్ పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేట్ అంటే జడ్జి గారి పర్మిషన్ లేకుండా మిమ్మల్ని పోలీస్ అరెస్ట్ చేయగలుగుతాడా లేదా? అన్న విషయం మీరే చెప్పొచ్చండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అంటే ఇక్కడ కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ అయితదా? కాదా? అన్న విషయం తెలుస్తది. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ ఏందంటే ఇక్కడ ఒకవేళ మీరు అఫెన్స్ మీరు మీ పైన మోపినట్లయితే వితౌట్ పర్మిషన్ ఆఫ్ జడ్జ్, వితౌట్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్ అది సెటిల్మెంట్ అయితదా? లేదంటే సెటిల్మెంట్ కాదా? అన్న విషయం గూడా ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ మొత్తం ఈ 3 పేర్స్ ఆఫ్ టర్మ్స్‌లో దాగుందండి. ఈ 3 పేర్స్ ఆఫ్ టర్మ్స్ ఏందంటే కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్, థర్డ్ వన్ ఈస్ కంపౌండబుల్ ఆర్ నాన్ కంపౌండబుల్ అండి. ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్. ఫస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్సెస్ అండి ఇవి. ఇంకోటి అర్జెంట్ నెసెసరీ ఉంటాయండి కేసెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేస్ ఉందండి. ఇది చాలా సీరియస్ అఫెన్స్. దీనికి అర్జెంట్ ఎమర్జెన్సీ కేస్ అండి ఇది. అంటే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల. ఒకవేళ చేయకుంటే ఈ కేస్ ఎసెన్స్ పోతదండి. అంటే ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న చేసే ఎవిడెన్సెస్ మొత్తం తీసుకునేటివి మొత్తం ఎసెన్స్ మొత్తం వెళ్ళిపోతదండి. అంటే టాంపర్ అయ్యే అవకాశం చాలా ఉంది ఎవిడెన్సెస్. కాబట్టి పోలీసులు ఎప్పుడైతే మర్డర్ కేస్ అని మీరు కేస్ పెట్టడానికొస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేయండి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేట్. కమింగ్ టు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇక్కడ అపోజిట్ టు ద కాగ్నిజబుల్ అఫెన్స్ అండి ఇది. నాన్ అంటున్నాం. అంటే నాట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఇక్కడ లెస్ సీరియస్ ఉంటే అర్జెంట్ అంత ఎక్కువ ఏముండవండి. ఎగ్జాంపుల్ డిఫమేషన్ కేస్ అని చెప్పొచ్చు. కాజింగ్ సింపుల్ హర్ట్ అని చెప్పొచ్చు. ఈ కేసెస్‌లో ఎట్లా అంటే అంత సీరియస్ ఉండవు అఫెన్సెస్. ఇంకోటి ఎవిడెన్స్ టాంపర్ అయ్యే అవకాశం అంత కూడా ఉండదు కాబట్టి నెసెసరీ ఉండదండి. ఇన్వెస్టిగేషన్ చేసి ఒక వ్యక్తిని అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేసేంత నెసెసరీ కూడా ఉండదంట. కాబట్టి ఇక్కడ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్‌లో ఒకవేళ అఫెన్స్ పడితే దాన్ని మనం విత్ పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేటే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాడు. ఇంకొకటి అరెస్ట్ కూడా చేయగలుగుతాడండి. ఒకవేళ వితౌట్ పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేట్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో మిమ్మల్ని అరెస్ట్ చేసినట్లయితే పోలీసు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందండి పోలీస్ ఆఫీసర్. ఈ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అన్న విషయం ఒక అఫెన్స్ ఎలా తెలుసుకోవాలనేది నేను ఈ కంపౌండబుల్ నాన్ కంపౌండబుల్ ఇవన్నీ వర్డ్స్ ని నోట్ అండి నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది మొత్తం కాన్సెప్ట్. కమింగ్ ఇన్ టు ద సెకండ్ పేర్ అండి, బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఫస్ట్ బెయిలబుల్ అంటే పేర్లను ఉందండి, మీరు బెయిల్ ఏబుల్ అంటే మీరు బెయిల్ తీసుకోవచ్చు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. అంటే అబ్వియస్ గా బెయిల్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి మీరు బెయిలబుల్ అఫెన్స్ ని. సో ఆటోమేటిక్ గా నేచర్ మీరు విజువలైజ్ చేయొచ్చు. ఇది లెస్ సీరియస్ ఉంటే అర్జెంట్ నీడ్ తక్కువ ఉంటుంది. సో ఈ అఫెన్సెస్ ని బెయిలబుల్ అఫెన్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ అది డిఫమేషన్, కాజింగ్ ఆఫ్ సింపుల్ హర్ట్, ఇవన్నీ ఒక బెయిలబుల్ అఫెన్స్ కిందకి వస్తాయండి. వీటికి మీరు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా బెయిల్ తీసుకోవచ్చు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అండి. కమింగ్ టు ద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అండి. ఇక్కడ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఇక్కడ లెస్ సీరియస్ ఉంటాయండి, సీరియస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి అర్జెంట్ నీడ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ అఫెన్సెస్ లో, నాన్ బెయిలబుల్. అట్లందుకే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఇచ్చింటారండి. బెయిల్ అనేది మీరు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోలేరు. బెయిల్ కావాలంటే అడ్వకేట్ దగ్గర మాట్లాడి మీరు బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి వస్తుందండి మెజిస్ట్రేట్ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ మెజిస్ట్రేట్ సాటిస్ఫై అయితేనే మీకు బెయిల్ వస్తుందండి. కంప్లీట్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ మెజిస్ట్రేట్ ఇక్కడ. అంటే మీ కేసు వెయిటేజ్ చూసి, మీ ప్రైమా ఫేసి ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ని చూసి, ఇంకొకటి మిమ్మల్ని బెయిల్ ఇస్తే మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా లేదా, ఇన్ విట్నెసెస్ ని మీరు ట్యాంపర్ చేయగలుగుతారా లేదా ఎవిడెన్సెస్ ని, ఇట్లాంటి కొన్ని కొన్ని గ్రౌండ్స్ ని జడ్జి గారు మైండ్ లో పెట్టుకుని మీకు బెయిల్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేశారండి. ఇట్స్ కంప్లీట్ ద చాయిస్ ఆఫ్ ద జడ్జ్ వెదర్ టు గివ్ బెయిల్ ఆర్ నాట్. కమింగ్ ఇన్ టు ద లాస్ట్ పేర్ ఆఫ్ టర్మ్స్ అండి, కంపౌండబుల్ అఫెన్సెస్ అంటే నాన్ కంపౌండబుల్ అఫెన్సెస్ అంటే. కంపౌండబుల్ పేర్లను ఉందండి, కంపౌండబుల్ ఏబుల్ అంటే మీరు ఒక కేసుని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సెటిల్మెంట్ అంటే జనరల్ గా క్రిమినల్ కేసు పెట్టినట్లయితే ఒక వ్యక్తి మీ పైన, వాళ్ళని కంప్లైంట్ అంటారండి. ఆయన దగ్గరికి మీరు వెళ్ళి నెగోషియేషన్ చేసుకొని మాట్లాడి ఒకవేళ ఆ కేసుని మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అండి. కోర్టు దగ్గరకు వచ్చి మీరు ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నా అని చెప్పిపించి కంప్లైంట్ గా అది చేయొచ్చు అండి. ఇది కంపౌండబుల్ కేసెస్ లో అవుతుంది. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. కొన్ని కొన్ని అఫెన్సెస్ లా కోర్ట్ పర్మిషన్ నెసెసరీ అండి. అంటే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పాల్సి వస్తుందండి కోర్టులో. కొన్ని కొన్ని అఫెన్స్ చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్ లో కోర్ట్ పర్మిషన్ అవసరం లేదండి. కంపౌండబుల్ అంటే నేను సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పాను. ఇది కంపౌండబుల్ స్టోరీ. అండ్ నాన్ కంపౌండబుల్ అంటే ఇవి సీరియస్ అఫెన్సెస్ అండి. సీరియస్ అఫెన్సెస్ అండ్ అర్జెంట్ నీడ్. కాబట్టి వీటిని సెటిల్మెంట్ చేయడం చాలా కష్టం అండి. అంటే సెటిల్మెంట్ చేయలేమండి వీటిని. ఒకవేళ కంపౌండబుల్ కేస్ అయితే, సపోజ్ ఎగ్జాంపుల్ మర్డర్ కేస్, అటెంప్ట్ టు మర్డర్, ఇవన్నీ నాన్ కంపౌండబుల్ అంటే మీరు
వీటిని సెటిల్మెంట్ చేయించలేదు. ఇది ట్రయల్ స్టార్ట్ అయ్యి జడ్జిమెంట్ వరకు నడుస్తాయండి అట్లే. మీరు దీన్ని ఆపలేరు. ఎందుకంటే ఒక మర్డర్ అనేది ఒక ఇండివిజువల్‌కే కాదండి. అది అగైన్స్ ద సొసైటీ ఇంట్రెస్ట్. అంటే ఒక మర్డర్ అయితే ఆ వ్యక్తికి లాస్ కాదు, సొసైటీకి కూడా లాస్ అయితది. ఎందుకంటే వాళ్ళు భయప్రాంతులకు గురవుతారు. అంటే మర్డర్ చేసిండు సంథింగ్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సొసైటీ కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదండి. ఒకవేళ కాంప్రమైజ్ చేయాలంటే ఒకవేళ అది ఫేక్ కేస్ అయ్యుండి, మీ పైన తప్పుడు కేసు పెట్టి కావాలని మిమ్మల్ని ఆ కేసులో ఇరికించాలన్న దురుద్దేశంతో మీ నేమ్ రాపిస్తే మీరు క్వాషింగ్‌కి వెళ్ళొచ్చండి హైకోర్ట్‌కి. సెక్షన్ 528 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఓల్డ్ యాక్ట్‌లో 482 సీఆర్‌పీసీ ప్రకారంగా మీరు హైకోర్ట్‌కి వెళ్ళొచ్చండి. క్వాషింగ్ ఆ ఎఫ్ఐఆర్‌ని క్వాషింగ్ చేపించుకోవడానికి మీ పైన. ఇదొక ఆప్షన్ ఉంటదండి. ఇంకొకటి ఒకవేళ నిరారోపణ మోపిన చార్జెస్‌లో వెయిటేజ్ లేదంటే మీరు డిశ్చార్జ్ కూడా వెళ్ళొచ్చండి ట్రయల్ కోర్ట్‌లో. ఇది స్టోరీ అండి. 3 పెయిర్స్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఒకసారి చూద్దామండి. ఒకవేళ మీ దగ్గరికి సంథింగ్ మీ ఫ్రెండో ఎవరో వాళ్ళ పైన కేస్ మోపిర్రండి. సంథింగ్ సో అండ్ సో కేస్. ఆ కేసు నేచర్ ఎట్లా తెలుసుకోవాలో ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చెప్తానండి. దీనికోసం మీరు భారతీయ నాగరిక సురక్ష సంహిత బీర్ యాక్ట్ తీసుకోవాల్సి వస్తదండి. ఈ బీర్ యాక్ట్‌లో క్లియర్‌గా షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిండ్రండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. అఫెన్సెస్ అండర్ భారతీయ న్యాయ సంహిత అనే హెడ్డింగ్ ఉంటది ఈ టేబుల్‌లో. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక అఫెన్స్ ఎగ్జాంపుల్. సపోజ్ రేప్ అనే రేప్ అనే అఫెన్స్ ఒక నిరారోపణ మోపిర్రండి. సో దీనికి కాన్సిక్వెన్సెస్ ఎట్లుండో ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ రేప్ కనిపెట్టండి. ఎక్కడ ఉంది ఇక్కడ? సెక్షన్ 64 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో రేప్ గురించి చెప్తున్నాడండి. సో సెక్షన్ 64 రేప్. సెక్షన్ నంబర్ రాసింటారు. నెక్స్ట్ అఫెన్స్ ఏంది రేప్. పనిష్మెంట్ ఎంత ఇచ్చారు? 10 years అని రాసింటారు. అండ్ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కూడా. ఈ పనిష్మెంట్ కూడా తెలుస్తుంది మీకు టేబుల్లో. నెక్స్ట్ స్టార్టింగ్ అండి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ స్టార్ట్ అయిందండి. కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. వీటిలో చూడండి రేప్ ఏం రాశారు అంటే కాగ్నిజబుల్ అని రాశారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? కాగ్నిజబుల్ అంటే మీకు అల్టిమేట్ గా మీకు అంటే అవగాహన వచ్చి ఉంటుంది. ఇది సీరియస్ అఫెన్స్, అర్జెంట్ నీడ్ ఉంటుంది. కాబట్టి కాగ్నిజబుల్ అని రాశారు కాబట్టి పోలీస్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దీన్ని ఎఫ్ఐఆర్ చేసి యాజ్ సూన్ as పాసిబుల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారండి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ మెజిస్ట్రేట్. కమింగ్ ఇన్ టు బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ రాశారండి ఇక్కడ. దీంట్లో ఏం రాశారు అంటే రేప్ కి నాన్ బెయిలబుల్ అని రాశారు. నాన్ బెయిలబుల్ అంటే ఇక్కడ కోర్టులో ఒక్కటే మీరు బెయిల్ తీసుకోవడానికి అర్హులండి. అది కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. ఒకవేళ జడ్జి సాటిస్ఫై అయితేనే మీకు బెయిల్ వస్తుంది, లేదంటే రాదండి. ఇది స్టేషన్లో బెయిల్ తీసుకోలేరు, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి. అండ్ కమింగ్ ఇన్ టు అనదర్ అడిషనల్ టిప్ పాయింట్ కూడా చెప్తున్నాను మీకు. బై వాట్ కోర్ట్ ట్రైబుల్ అని పెండింగ్ ఉంటుంది మీకు. సపోజ్ రేప్ కేసు అయితే ఎవరు ట్రై చేస్తారు ఈ కేసుని, అంటే ఏ జడ్జి ఆ కేసుని నడిపిస్తారు అనేది ఉంటుందండి. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ సెషన్ అంటే సెషన్స్ కోర్ట్ జడ్జి గారు ఈ కేసుని ట్రై చేస్తారండి. సో ఇవి ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ 1. సో షెడ్యూల్ 1 ఆఫ్ ద బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా మనం ఇది 3 పేర్స్ ఆఫ్ టర్మ్స్ గురించి మనకు అవగాహన వస్తుందండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ లో సెండ్ చేయండి. దానివల్ల వ్యూవర్షిప్ పెరుగుతుందండి. అది నాకు అల్టిమేట్ గా మోటివేషన్ ఇస్తుంది టు మేక్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు అండి లీగల్ ప్రకారంగా. అండ్ జై హింద్, జై భారత్.